హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే మేము ముందుకు ఏతర్ బండి అయితే తీసుకొచ్చిన. దీని యొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏందనేది నేను చెప్తా. దోసియాన్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 6 months నుంచి అయితే వాడుతుండు. దీనికి రోజుకు 2 సార్లు అయితే ఛార్జింగ్ పెడతాడు. దీని మీద ర్యాపిడో కొడతాడు అనమాట. మనకి కరెంట్ బిల్ ఎంత వస్తుంది, దీని మైలేజ్ ఎట్లా ఇస్తుంది, బండికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మనకు సర్వీస్ సెంటర్ పోయినప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు ఏంది అనేది మొత్తము నేను ఈ వీడియోలో అయితే చెప్తా. ఎవరైనా సరే ఏతర్ వెహికల్స్ తీసుకోవాలన్నా, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటే ఈ వీడియో చూడండి, కంపల్సరీ యూజ్ అవుతుంది మీకు. ఎందుకంటే నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తా. దేనికి ఎంత కాస్ట్ పడుతుంది, ఏంది, మనం బయట చేయించుకుంటే మంచిదా లేకపోతే షోరూమ్ పోయి చేయించుకుంటే సర్వీసింగ్ మంచిదా అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రెండు వెహికల్ వచ్చేసి తనదే అనమాట. ఈ వెహికల్ వచ్చేసి మనకు ఏతర్ 450X 3rd జనరేషన్ వెహికల్ ఇది. ఓకే ఫ్రెండ్స్, నేను ఏతర్ 450X అనేది ఒక 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. నేను డైలీ అనేది ఒక 150-200 కిలోమీటర్ తిరుగుతాను. వచ్చేసి డైలీ టూ టైమ్స్ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. సో మంత్లీకి వచ్చేసి 300-400 అట్లా వస్తుంది నాకు కరెంట్ బిల్లు. అంటే ఎవ్రీడే 2 times పెట్టడం వల్ల ఇంట్లో అయితే 0 to 100% అవ్వడానికి 5.5 hours తీసుకుంటుంది ఎగ్జాక్ట్లీగా. అదే బయట ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర 40 stations ఉన్నాయి అన్నారు హైదరాబాద్లో. అవి అయితే 0 to 80% అవుతుంది. అది 1 hour ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్కి మనకు 105 kilometers రేంజ్ వస్తుంది. అది మోడ్స్ చేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీసింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఎవ్రీ 5,000 kilometersకి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి. అప్పుడైతేనే మనకి బండి అనేది కండిషన్లో ఉంటుంది. సో ఎవ్రీ 5,000 kilometers సర్వీసింగ్ తీసుకెళ్ళినప్పుడు మనకి 530 rupees ఛార్జ్ చేస్తారు. దానికి మనకి ఏమేమి చేంజ్ చేస్తారంటే ఏముండదు, జస్ట్ బెల్ట్ ఒకటి లూజ్ అవుతుంది, అదొక టైట్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అదే 530 rupees ఛార్జ్ చేస్తాం కదా, దాంట్లోనే చేస్తారు. అంటే మనకి ప్రాబ్లమ్స్ అంటే ఏమొస్తాయి అంటే మనకి బ్రేక్ ప్యాడ్స్ ఒకటి, బెల్ట్ ఏమంటారు, ఈ బెల్ట్ అనేది ప్రాబ్లం వస్తుంది. ఎవ్రీ 10,000 కావచ్చు, 20,000 kilometers కావచ్చు, అప్పటికి అరిగిపోతే మనం వాడే విధానం బట్టి ఉంటుంది. సో నేను రఫ్గా యూజ్ చేస్తాను కాబట్టి డైలీ 150-200 kilometers తిరుగుతా కాబట్టి నాకు 10,000కి అరిగిపోతాయి. సో మనకి సర్వీస్ సెంటర్లో బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి 1,300 పడుతుంది. బెల్ట్ వచ్చేసి మనకి 3,600 పడుతుంది సర్వీస్ సెంటర్లో. ఓకే ఫ్రెండ్స్, నేను బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి మా ఫ్రెండ్ మెకానిక్ అతను చూపిస్తే ఫ్రంట్ టైర్ అనేది గ్లామర్ బైక్ వస్తున్నాయి, బ్యాక్ టైర్ అనేది 220 పల్సర్ ఉంది కదా, దాని బ్రేక్ ప్యాడ్స్ అనేవి వస్తున్నాయి. మనం బయట చేయించుకుంటే 400-500లో అరౌండ్ 400-500లో అయిపోతుంది. అదే షోరూమ్ లేదు చేయించుకుంటేనేమో 1,300 అవుతుంది. అది మీ చాయిస్, ఎక్కడైనా చేయించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే లోకల్ పర్పస్ తిరిగే వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఇది. కానీ ఒకవేళ లాంగ్ వెళ్ళాలి అనుకుంటే జస్ట్ ఒక 50 kilometers 60 kilometers వెళ్ళి మళ్ళీ రావచ్చు. ఒకవేళ మధ్యలో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి పెట్టుకుని రావచ్చు. కానీ మరీ లాంగ్ అయితే ఎవరికి పనికి రాదు. ఇది ఓవరాల్గా అయితే ఇలా ఉంది వెహికల్. జస్ట్ లోకల్లో తిరగడానికి అయితే చాలా బాగుంటుంది ఇది వెహికల్. లాంగ్ అయితే మనకి యూజ్ అవ్వదు ఇది. జస్ట్ ఒకవేళ లాంగ్ వెళ్ళాలి అనుకుంటే జస్ట్ ఒక 50 kilometers వెళ్ళి 50 kilometers రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే నాకైతే చాలా బాగుంది ఈ వెహికల్ అయితే. సో మీ చాయిస్, అది తీసుకోకూడదు అనేది. సో నాకైతే బాగా నచ్చింది. లోకల్ తిరిగే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రైల్ కూడా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.